అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చి 21 శనివారం రోజు సింహరాశి వారికి చేదు అనుభవం కలగబోతోంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 21 శనివారం రోజు సింహరాశి వారికి కొంత కఠినమైన చేదు అనుభవాలను కలిగించే అవకాశం ఉన్న రోజుగా కనిపిస్తోంది. ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మొదట మీకు అసహనంగా బాధగా అనిపించినా కూడా అవే మీకు ఒక పెద్ద పాఠంగా మారుతాయి. ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీలో ఉన్న బలాన్ని పరీక్షిస్తాయి. ఉదయం ప్రారంభం నుంచే కొంత అసౌకర్యంగా అనిపించే సూచనలున్నాయి. మీరు చేయాలనుకున్న పనులు ఆలస్యం అవడం, ప్లాన్ చేసినవి సరిగ్గా జరగకపోవడం వల్ల కొంత నిరాశ అనేది కలగవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు కూడా పెద్దగా అనిపించవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు మీ చేతుల్లో లేకుండా పోతాయి. ఇది మీలో ఆందోళనను పెంచుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తి ద్వారా నిరాశ చెందే అవకాశం ఉంది. మీరు పూర్తిగా విశ్వసించిన ఒక వ్యక్తి మాటలు లేదా ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. అది మీలో ఒక రకమైన విచారం, కోపం కలిగిస్తుంది. కానీ ఈ అనుభవం మీకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది: ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడకూడదని. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత జాగ్రత్త అనేది అవసరం. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు రావడం వల్ల మీ బడ్జెట్పై ప్రభావం పడుతుంది. అలాగే ఎవరికైనా అప్పిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు తర్వాత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం లేదా మీ కృషికి తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ అనేది కలగవచ్చు. పై అధికారులతో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఒక ఒప్పందం చివరి నిమిషంలో నిలిచిపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. కుటుంబ జీవితంలో కూడా ఈరోజు కొంత ఉద్రిక్తత కనిపించవచ్చు. ఇంట్లో చిన్న విషయాలపైనే పెద్ద చర్చలు జరగవచ్చు. మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా లేకపోతే అవి ఇతరులను బాధపెట్టవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న గొడవ వచ్చే అవకాశం ఉంది. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే గనక ఈ సమస్యలు పెద్దగా మారకుండా నియంత్రించగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక పరీక్షలా ఉంటుంది. మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయకపోతే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి మీరు శాంతంగా, నిజాయితీగా మాట్లాడడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీరు కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. అలసట, తలనొప్పి లేదా ఒత్తిడి కారణంగా శరీరం సహకరించకపోవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మరింత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం మీకు అవసరం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది: జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటామన్నదే మన బలాన్ని చూపిస్తుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే చేదు అనుభవాలు మీలో ఉన్న బలాన్ని బయటకు తీస్తాయి. మీరు ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మరింత బలంగా మారుతారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు కొంత శాంతిని అయితే పొందవచ్చు. శనివారం కావడం వల్ల శనిదేవుణ్ణి ప్రార్థించడం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మీరు కొంత సమయం ధ్యానం చేయడం లేదా దేవుణ్ణి స్మరించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మొత్తంగా చూస్తే మార్చి 21 శనివారం రోజు సింహరాశి వారికి కొంత కఠినమైన రోజైనా అది మీకు జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పించే రోజు. ఈరోజు మీరు ఎదుర్కొనే ఈ చేదు అనుభవాలు మొదట బాధ కలిగించినా కూడా తర్వాత అవి మీకు ఉపయోగపడేలా మారుతాయి. కాబట్టి ఈ రోజును ఒక పరీక్షగా తీసుకొని ధైర్యంగా, ఓర్పుతో ముందుకు సాగాలి. ఈరోజు మీకు కలిగే ఈ అనుభవాలు మీ జీవితంలో ఒక మలుపు తిప్పేలా ఉంటాయి. మీరు ఈ కష్టాలను అధిగమిస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు.